ఇండస్ట్రీలో మోస్ట్ అంటే యాక్టివ్ ఆన్ ట్విట్టర్, వెదర్ ఇట్ అడ్రెస్సింగ్ ఇష్యూస్ అవ్వచ్చు లేకపోతే టేకింగ్ ఆన్ సంబడి అవ్వచ్చు, ఈజ్ హరిశంకర్ అని అంటారు. హౌ డూ యూ టేక్ ఇట్? యూ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్ ఆర్ లేదండి, ఇది మన పని. క్రిటిసిజం? ఇది మన పని. అంటే ఎక్కడన్నా ప్రాబ్లం ఉంటే 10 మంది దృష్టి తీసుకెళ్ళడం నా బాధ్యత. ప్రాబ్లం కాదు. ఇప్పుడు సినిమాలకు సంబంధించిన విషయం కూడా ఇప్పుడు ఎవరెవరి సినిమాల గురించి ఎవరైనా ఏం కమెంట్ చేసినా కూడా యూ ఆర్ దేర్, యూ గివ్ ఇట్ బ్యాక్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ యువర్ ఫిల్మ్. వేరే వాళ్ళ సినిమాల గురించి కూడా ఎవరైనా రాంగ్గా కమెంట్ చేసినా, మీకు నచ్చకపోయినా, అది కరెక్ట్ కాదని అనిపించినా, యు ఆర్ దేర్. కాసేపు ఫేవరెట్ హీరోలు, కాసేపు సక్సెస్, సంపాదన ఎంత పక్కన పెడదాం. గుడికి వెళ్ళి అనుకోండి, ఆ పూజారి గుర్తుపడతాడు. గుర్తుపట్టి సార్ ఇలా ఇలా ముందుకు వచ్చేయండి సార్ అంటాడు. ఆ వెనకాల కూడా పర్లేదు సార్ మీరు వెళ్ళండి అంటారు. ఒప్పుకున్నా, ఇది జరిగింది. నేను లైన్లో నిలబడతా, నేను ఖచ్చితంగా లైన్లో నిలబడతా. పూజారి గుర్తుపడతాడు గబుక్కున. ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఎవరో ఒకరు సార్ ఒక సెల్ఫీ ఇవ్వండి సార్ అంటాడు. సో ఎవ్రీ టైం ఇలాంటివి జరుగుతున్నప్పుడు సినిమా తీస్తే సక్సెస్ ఇస్తారు, డబ్బులు వస్తాయి. ఇది కాకుండా బయట వచ్చే ఒక లవ్ అవ్వచ్చు, లేదా ఒక రెస్పెక్ట్ అవ్వచ్చు, ఒకటి ఉంటుంది చూసారా. ఎవ్రీ టైం నేను ఆ స్క్రీన్కి దండం పెట్టుకుంటా. సినిమా తల్లి ఇంత ఇచ్చింది, ఇంత మర్యాద ఇచ్చింది, ఇంత గౌరవం ఇచ్చింది, ఇంత రెస్పెక్ట్ ఇచ్చిందని ఎవ్రీ టైం దండం పెట్టుకుంటా. గబుక్కున లైసెన్స్ దగ్గరికి ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, డైరెక్ట్గా ఆఫీసర్లు వచ్చి సార్ మీ సినిమాలు బాగుంటాయండి, ఏదండి ఇది పని. అట్లీస్ట్ మన దృష్టిలో ఉంటుంది మన పని. అలాంటి సినిమా గురించి ఎవరైనా తక్కువ మాట్లాడినా, క్యారెక్టర్ అసోసియేషన్ గురించి మాట్లాడినా, నా బెస్ట్ ఫ్రెండ్స్లో ఉండే సర్కిల్లో మీకేంట్రా సినిమా వాళ్ళు అని చెప్పి మాట్లాడినందుకు నేను లైఫ్లో మాటలు కట్ చేశానండి. ఓకే, లైఫ్లో మాటలు కట్ చేశాను. ఏదో అమ్మాయిల అబ్బాయిల రిలేషన్స్ గురించి, అఫైర్స్ గురించి ఏదో మాట్లాడాడు. ప్రొఫెషన్లో ఉండవండి, ప్రొఫెషన్ రాంగ్ ఉండదు. ఎక్స్ట్రా మ్యాటర్ అఫైర్ పెట్టుకునే వాళ్ళు ఒక సినిమా ఇండస్ట్రీలోనే ఉంటారని కాదు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉండొచ్చు, రియల్ ఎస్టేట్లో ఉండొచ్చు, ఇంకోటి. ప్రొఫెషన్ బట్టి నువ్వు మారాల్సిన మనుషులు ఎక్కడున్నా ప్రొఫెషన్కి సంబంధం లేదు కదా. కొన్ని వేల విడాకులు అవుతుంటాయి రోజు. ఎవరి ఇన్ఫర్మేషన్, ఎవరి పేర్లు బయటికి రావు. ఒక సినిమా వాళ్ళు కనుక డైవర్స్ తీసుకుంటున్నారన్నా, తీసుకోబోతున్నారన్నా అనే కానీ సరికి మొత్తం ఛానల్స్, మీడియాలు మీద ఉంటాయి. ఇది ఎలాగో జరుగుతుంది. దీన్ని ఎంతవరకు కంట్రోల్ చేస్తాం, ఎంతవరకు కంట్రోల్ చేయాలో పక్కన పెట్టండి. బట్ ఇలా జరిగినప్పుడు ఇంత ఇస్తున్న సినిమా గురించి ఎవరైనా మాట్లాడితే మట్టుకు నాకు అది నా సినిమా అవ్వచ్చు, ఎవరి సినిమా అవ్వచ్చు. నేను మొన్న కూడా చెప్పా, మీరు మొన్న లాస్ట్ ఇయర్ టొవినో థామస్ సినిమా ఒకటి రిలీజ్ అయింది. అవును, మీరు ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక్కడ సురేష్ కొండేటి ఇష్యూ జరిగింది అప్పుడే కదా. అదొకటి. అండ్ ఈవెన్ మన ఈగల్ సినిమా కూడా యూ జస్ట్ బ్లేటెంట్లీ ఓపెన్గా యూ గివెన్ ఇట్, అంటే ఇచ్చి పడేశారు. మనకు అసలు మన డైరెక్టర్లు, మన నిర్మాతలు, మన వాళ్ళు ఇప్పుడు యూ మే డిఫర్ విత్ ద కంటెంట్, యూ కాంట్ డిఫర్ విత్ ద సక్సెస్. నువ్వు సక్సెస్ని ఎలా ఇగ్నోర్ చేస్తావు? నీకు నచ్చకపోతే నువ్వు అప్రిషియేట్ చేయకు. అంటే అతను కూడా డైరెక్టర్ కదా. నువ్వు తీసిన 30-40 రోజులు షూటింగ్కో, లేకపోతే నువ్వు తీసిన సినిమాకు నువ్వు ఎంత కష్టపడి ఉంటావు నీకు తెలుసు కదా. అలాంటిది అంత వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో, అంత డస్ట్లో అతను ఇబ్బంది పడుతుంది. డైరెక్టర్ కష్టం తెలియదు నీకు. అసలు ఆ వరదల్లో ఒక చిన్న వర్షం సాంగ్ తీయాలంటేనండి, ఒక వర్షంలో ఒక సాంగ్ తీయాలంటే ఎంత కష్టపడతామో ప్రతి డైరెక్టర్ తెలుసు. ఒక నాకే కాదు, డైరెక్షన్ చేసిన వాళ్ళకి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా తెలుసు. ఒక రెయిన్ సినిమా మొత్తం వర్షంలో తీసి అతను క్లైమాక్స్ అసలు అదంతా చూస్తుంటే ఆ డైరెక్టర్ కాళ్ళు దండం పెట్టాలన్నంత అప్రిషియేషన్ వచ్చింది నాకు. సో బన్నీ వాస్ ఫోన్ చేసి ఇలా చాలా మంచి సినిమా హరీష్, అసలు ట్రైలర్ చూడండి, నీకు నచ్చిన చూసి లేదు, సినిమా గురించి ఆల్రెడీ విన్నా నేను అని, ఆ సినిమాని ప్రమోట్ చేద్దాం, అబ్బాయి కేరళ నుంచి వచ్చినా సరే ఆ సినిమాని మనం ప్రమోట్ చేద్దాం వెళ్ళినప్పుడు నాకు విశాల హృదయం అనేంత పెద్ద పదంతో నువ్వు నన్ను పొగడకపోయినా, సార్ ఒక సినిమా వేరే సినిమా మీరు ప్రమోట్ చేస్తున్నారు, వెరీ గుడ్ అంటే అని సరిపోద్ది. మీరు ఎందుకు తీయడానికి సినిమా అంటే, ప్రపంచంలో ఎన్నో గొప్ప సినిమాలు ఉంటాయి, అన్ని సినిమాలు తీయమంటే ఆ డైరెక్టర్ తపన, ఆ డైరెక్టర్ కష్టం, ఆ డైరెక్టర్ పెరిగిన వాతావరణం, అతను కేరళ బయట అతను ఎప్పుడో చూసిన సందర్భాలు, అక్కడ జరిగిన పరిణామాల మీద అతని యొక్క స్క్రిప్ట్ డెవలప్ అయి ఉంటుంది. ఆ సినిమా మీరెందుకు తెలుగు నన్ను అంటే ఓకే సార్ నేను కమర్షియల్ సినిమాలు చేస్తాను, నేను తీద్దాం లేవా అని చెప్పి చేసేస్తాను. తెలుగులో అసలు డైరెక్టర్ ప్రపంచం అంతా తెలుగు సినిమా చూస్తుంటే నువ్వు తెలుగు దర్శకుల్ని కేరళ టీం ముందు నువ్వు ఎలా అవమానిస్తావు తెలుగు జర్నలిస్ట్ అయ్యి ఉండి? దట్ వాజ్ మై కన్సర్న్ అండి. ఓకే హరీష్ గారు, ఈ సందర్భంలో నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. ఎవర్ సిన్స్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫిలిం ఇంటర్వ్యూస్, అంటే ఇది ఒక 7-8 ఏళ్ళుగా చేస్తున్నాను నేను నా ఛానల్లో. ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, ఫిలిం డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా టెక్నీషియన్స్, ఎనీబడి, యాక్టర్స్ అన్నా, దే ఆల్ ఆర్ వెరీ సెన్సిటివ్ అండ్ వెరీ క్రియేటివ్ పీపుల్ అని నేను నమ్ముతా, A to Z. అండ్ వాళ్ళ సినిమాల గురించి మాట్లాడాలే తప్ప వేరే ఇతరత్ర విషయాలు మాట్లాడకూడదు అన్నది నా ఫిలాసఫీ. యాజ్ అ జర్నలిస్ట్ ఐ స్టక్ టు ఇట్. అండ్ ఇన్నేళ్లుగా నేను అంటే నేను అనేది ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ మేజర్ కంప్లైంట్
మేజర్ కంప్లైంట్ ఐ ఏంటి డోంట్ హ్యావ్ కంప్లైంట్స్ అండి. ఐ టేక్ ఇట్. నో విత్ ద ఫీల్డ్ ఆఫ్ ఫిలిం జర్నలిజంలో మీ మేజర్ కంప్లైంట్ ఏంటంటే ఏం చెప్తారు? మీ మీద ఎప్పుడైనా కంప్లైంట్ చేశానా? అదే అంటున్నాను, అది చేయలేదు. జీవి ఉన్నారు, ఎడిల్మెన్ జీవి గారు ఉన్నారు, నిన్న ప్రభు గారు వచ్చారు. ఇలా ఎంతమంది జర్నలిస్ట్ ఇంటర్వ్యూలు ఇచ్చింటారు ఇప్పటివరకు కరెక్ట్. ఈ 12-13 ఏళ్ల కెరీర్లో? ఎవరి మీద కంప్లైంట్ చేశాను, ఎవరి మీద కామెంట్ చేశాను? పోనీ మీరు ఆలోచించండి. నేను రిటార్ట్ ఇస్తున్న వ్యక్తులు ఎవరు, వాళ్ళు రాసే ఆర్టికల్స్ ఏంటి, వాళ్ళు పెట్టే ఫోటోలు ఏంటి, వాళ్ళు మాట్లాడే మాటలేంటి, ఏది మన ప్రెస్ మీట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో వాళ్ళకి ఉంటుంది తప్ప అసలు నాకెందుకు కంప్లైంట్ ఉంటుంది? నిన్న కూడా చెప్పా, మీరు కనుక నా సక్సెస్ని 10 మందికి తెలిసేలా చేయకపోతుంటే నాకు డెఫినెట్గా నా సక్సెస్లో నా దర్శకులు, నా నిర్మాతలు, నా హీరోలు, నా పాత్రికేయులు కూడా ఉన్నారు. నేను చాలా గర్వంగా చెప్తున్నా. సినిమా రిలీజ్ ఉందని కాదు, లేకపోతే ఇంకోటని కాదు, చాలా సీరియస్. సినిమా నచ్చితే చూస్తారు, నచ్చకపోతే విమర్శిస్తారు. మీరు కంప్లైంట్ అంటారు కాదు, కంప్లైంట్ కాదు, కన్సర్న్ చెప్తా. మీరు చెప్పే ముందు ఒక మాట, ఇప్పుడు కాంప్లిమెంట్స్ని క్రిటిసిజమ్స్ని ఒకేలాగా తీసుకోవాలి ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు అని అంటారు. అంటే దిస్ ఈస్ అ జనరల్ సేయింగ్. అంటే ఆల్ ఫిల్మ్స్ వోంట్ బి అ హిట్, కొన్ని ఫ్లాప్ అవుతాయి. ఫ్లాప్ ఎందుకు అయినది అన్నది రివ్యూస్ రాసేవాళ్ళు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు. కొంతమంది దే టేక్ ఇట్, కొంతమంది దే డోంట్ లైక్ ఇట్, ఫేర్ ఎనఫ్. బట్ మీ మేజర్ ఇష్యూ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే కాంప్లిమెంట్స్ అండ్ క్రిటిసిజమ్స్ మీరు ఈక్వల్గా తీసుకోవట్లేదా, తీసుకోలేకపోతున్నారా? లేకపోతే విచ్ ఆర్ దోస్ పాయింటర్స్ విచ్ ఆర్ హర్టింగ్, విచ్ యూ డోంట్ లైక్? సీరియస్లీ అండి, ఐఎమ్ నాట్ గెట్టింగ్ హర్ట్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ పీపుల్. విమర్శ తీసుకోలేకపోతే అంటే ఐడియల్ జీవి అన్ని నాకు ఎప్పుడు 4.5లో 4లో ఎప్పుడు వెళ్ళేది. జీవి గారు కూడా చాలాసార్లు చాలా రివ్యూస్లో క్రిటిసైజ్ చేశారు. నా అన్ని సినిమాలు మీకు ఒకే స్టైల్ నచ్చుంటే నేనే అనుకోవట్లేదు. అసలు నా సినిమాలు అన్నీ ఒకేలాగా నాకు నచ్చవు. నేను కూడా డీజే అప్పుడు మీకు ఫోన్ చేసి కొన్ని నాకు నచ్చని పాయింట్స్ చెప్పారు. మరి అది అప్పుడే మీకు నచ్చలేదు కాబట్టి నేను తీసుకోవట్లేదు అంటున్నా కాదు కదా. ఒకటి ఏంటంటే మానవ నైజం. భగవద్గీతలో చెప్పారు ఒక పాయింట్, ఇది ప్రాక్టీస్ చేయరని చెప్పి కృష్ణుడు చెప్పాడు. ఏంటి? బాధని ఉన్న సంతోషాన్ని ఒకేలాగా తీసుకోవచ్చు, దాన్నే స్థితప్రజ్ఞత అంటారు అని చెప్తాడు. స్థితప్రజ్ఞత అనేది అల్టిమేట్ అచీవ్మెంట్ ఆఫ్ ఎ పర్సన్. అది రాదంత ఈజీగా. ఐ అండర్స్టాండ్. నీ సినిమా బాగాలేనప్పుడు నీకు కొంచెం బాధగా ఉంటుంది, ఈ సినిమా బాగున్నప్పుడు దాన్ని నువ్వు పొంగిపోతావు, ఎంజాయ్ చేస్తావు. ఇది సహజ లక్షణం, దీని గురించి కాంప్లైంటే లేదు. విమర్శకి, ఎద్దేవాకి, ఎగతాళికి దెర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ క్రిటిసిజం అండ్ ట్రోలింగ్. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా, ఎవటో బయట చీకట్లో ఆధార్ కార్డు ఉండదు, ఐడెంటి కార్డు ఉండదు, ఏదో హీరో డీపీ పెట్టుకుంటాడు, లేదా ఇంకోటి ఏదో పెట్టుకొని వాడు ఫ్రస్ట్రేషన్ తీర్చుకోవడానికి వాడు ట్రోల్ చేస్తున్నాడు, లేదా కొంతమందికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రోల్ చేస్తున్నాడంటే ఒక ఇండివిజువల్స్ని అర్థం చేసుకోగలుగుతారు. బీయింగ్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్, వెబ్సైట్లు అవ్వచ్చు, ఛానల్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, మీరు ఇన్స్టిట్యూషన్, మీరు ఒక సంస్థకు సంబంధించిన మనుషులు. మీరు విమర్శ దాటి ఎద్దేవా ట్రోలింగ్ చేసేట్టుగా రాస్తే అలాగా? అక్కడే అదే నా మేజర్ కన్సర్న్. ఇట్స్ నాట్ ఎ కంప్లైంట్. నేను ఒక్కటి చెప్పినంత మాత్రాన సిస్టమ్ మారిపోద్దని నేను అన్ను. మీరు ఎలా మారో నేను అలాగే మారు.